చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గత 2 సంవత్సరాల్లో టీజీ ఐపాస్ ద్వారా 3,903 నూతన పరిశ్రమలో అవసరమైన అన్ని క్లియరెన్స్లు ఇవ్వడమైంది అధ్యక్ష. ఆమోదం కోసం మరో 1,164 యూనిట్లు టీజీ ఐపాస్ క్రింద వారు దాఖలు చేయబడటం జరిగింది అధ్యక్ష. వీటి అమలు ప్రక్రియ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఈ నూతన పరిశ్రమల ద్వారా మొత్తం 1,05,960 ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఈ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు పరిశ్రమల తరలింపుకు సంబంధించి ఎటువంటి సమాచారం లభ్యంగా లేదు అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ ఏమో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పిండ్రు. ఇది ఒక షార్ట్ డిస్కషన్ చేయాల్సినంత తీవ్రమైన సమస్య అధ్యక్ష. పరిశ్రమలు అంటే నేను చదువుకునేటువంటి రోజుల్లో చాలా చిన్న పిల్లోడిగా 4-5 తరగతులు చదువుతున్నటువంటి రోజుల్లో మమ్మల్ని మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎక్స్కర్షన్ తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. అప్పటి వరకు పరిశ్రమ అంటే ఊహమాత్రంగా కూడా అవగాహన లేదు అధ్యక్ష. ఆ టైంలో వరంగల్లో ఉన్నటువంటి ఆజం జాహీ మిల్లు ఆడికి పోయిన తర్వాత ఆ తెల్లటి పత్తి గుట్టలను చూస్తే ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. వరంగల్ ఆ రోజు పట్టణం, ఈరోజు నగరంగా రూపాంతరం చెందుతున్నది అధ్యక్ష. 4-5 కిలోమీటర్ల దూరం సాంచాల సప్పుడు వినొచ్చేది అధ్యక్ష. అంటే పరిశ్రమ అనే దానికి మరి అటువంటి బాధాకరం. ఆ విషయానికి తర్వాత వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు టిఎస్ ఐపాస్ కింద ఫాస్ట్ ట్రాక్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అనుమతులు వచ్చిన తర్వాత పరిశ్రమలు ఎందుకు స్థాపించబడడం లేదనేది వారి ద్వారా నేను వివరణ కోరుతున్నా అధ్యక్ష. ఈ పరిశ్రమల విషయానికి వస్తే గతంలో బడ్జెట్ సందర్భంగా కూడా ఒక అంశం ప్రస్తావించబడ్డది అధ్యక్ష. ఈ జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో, ఆర్థిక పరిపుష్టిలో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. మా ప్రభుత్వం తప్పకుండా దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వికారాబాద్ జిల్లా ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. దాని విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ పరిశ్రమల విషయంలో వికారాబాద్ను దృష్టిలో పెట్టుకొని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఆ జిల్లా ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచన చేస్తున్నాం అధ్యక్ష. చర్యలు ఆల్రెడీ తీసుకొని ఉంటే తెలియజేయాల్సిందిగా కూడా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటి వరకు మనం పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి విస్తృతి జరుగుతూ ఉన్నది అనేటువంటి మాట ప్రభుత్వం చెప్పడం, మేము వినడం. అయితే ఈ విషయంగా స్ట్రైట్గా ఉద్యోగాలు కల్పన ఎంత జరిగింది, దీంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి విషయం కూడా మంత్రి గారి ద్వారా నేను వివరణ కోరుతున్నా అధ్యక్ష. ఇందాక మంత్రి గారు నాకు సమాధానం అర్థం కాలేదు అధ్యక్ష. మూతబడిన ఏమన్నా ఉన్నాయా అనేటువంటి సూటి ప్రశ్నకు వారు చెప్పినటువంటి సమాచారం అందుబాటులో లేదు అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. పేపర్ వాళ్ళకు సమాచారం ఉంటున్నది అధ్యక్ష. ప్రభుత్వం ద్వారానే ఇక్కడ ప్రభుత్వ పరంగా జరిగేటువంటి విషయాలు ఏవైనా ముందు తెలిసేది ప్రభుత్వానికి కానీ ఇతర సంస్థలకు కాదు అధ్యక్ష. పేపర్ వాళ్ళు పరిశ్రమలు తరలిపోతున్నాయనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో పత్రికల్లో చదవడం, మొన్న జరిగినటువంటి గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు తెలిసేటువంటి సందర్భంగా నేను
తరలిపోయినటువంటి కొన్ని పరిశ్రమల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి తరలిపోకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఈ సందర్భంగా మంత్రి గారి ద్వారా నేను వివరణ కోరుతున్నా అధ్యక్ష. ఇప్పటి వరకు ప్రకటించబడ్డ పరిశ్రమలు ఎన్ని, ప్రారంభించబడ్డటువంటి పరిశ్రమలు ఎన్ని, ఉద్యోగాలు జీవనోపాధి కల్పించబడ్డది ఏ స్థాయిలో అనేటువంటి విషయంతో పాటు వరంగల్ విషయానికి వస్తే అధ్యక్ష, వస్త్రనగరి తమరు ఇది క్వశ్చన్ స్ట్రైట్గా అడగాలి, ఆన్సర్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది. కానీ ఒక సెకండ్ మనవి చేస్తా అధ్యక్ష. ఈ వరంగల్ అంటే బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 1970కి ముందు నేను స్టూడెంట్గా ఉండి ఆ ఆజంజాహి మిల్లును చూసినప్పుడు మా ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, అది నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ పత్తి అనేది పండించేటువంటి రోజులు కావు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ప్రధానమైనటువంటి పంటలలో పత్తి ఒకటి అధ్యక్ష. అసలు పత్తి అనేది పండని రోజుల్లో రాచరిక వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి ఆజంజాహి మిల్లును ప్రారంభించి అనేక వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకా అనేక వేల మందికి పరోక్షంగా ఉద్యోగ కల్పన జరిగింది అధ్యక్ష. పత్తి ప్రధానమైనటువంటి పంటగా కొనసాగుతున్నటువంటి ఈ కాలంలో ఆజంజాహి మిల్లు మూతపడ్డది అధ్యక్ష. ఇది ఒక వైపరీత్యం అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు వరంగల్లో వస్త్ర పరిశ్రమ ద్వారా గత వైభవం తిరిగి తీసుకురావాలి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి చేనేత రంగానికి కానీ, రైతాంగానికి కానీ సరి అయినటువంటి ప్రోత్సాహం, వెసులుబాటు, ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించబడాలనేటువంటి ఆలోచనతో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తమరి ద్వారా నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా, ఈ వస్త్రనగర్ విషయంలో స్పెషల్ అటెన్షన్ పెట్టి దాన్ని కంప్లీట్ చేసి ఏ లక్ష్యం కోసం అయితే దాన్ని ప్రారంభించడం జరిగిందో దానికి కార్యక్రమం కొనసాగించి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాల్సిందిగా, పరిశ్రమల సబ్సిడీ విషయంలో కూడా మంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నది. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు ఎల్ఓపి గారు, మత్స్యాచారి గారు పర్ క్యాపిటాకి సంబంధించి తలసరి ఆదాయానికి సంబంధించిన డిస్పారిటీ, వ్యత్యాసంకి సంబంధించిన అంశం విషయంలో గత సెషన్స్లో జరిగిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఈరోజు మరి జిల్లా స్థాయిలో కూడా పరిశ్రమలు రావాలి. జిల్లానే కాదు, ఎక్కడైతే పరిశ్రమలకు అనుగుణంగా ప్రాంతాలు ఉంటాయో అక్కడ స్కిల్ ఉంటుందో, నైపుణ్యం ఉంటుందో తీసుకురావాలి అనే ప్రయత్నంతోనే మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఆ సందర్భంలో వారు ప్రత్యేకించి వికారాబాద్కు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వికారాబాద్కు సంబంధించిన అంశం విషయంలో కూడా మరి గత 2 సంవత్సరాల నుంచి 133 యూనిట్స్కి సంబంధించి టీజీ పాస్ ద్వారా వారికి అనుమతులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరి దాదాపు 112 కోట్ల రూపాయలతో, అంటే నేను ఈరోజు పెద్ద పరిశ్రమ అనగానే పెద్దగా పరిశ్రమల పరంగా ఒక మనకు పర్స్పెక్టివ్ ఉంటుంది అధ్యక్ష. దీంట్లో 1518 మందికి మరి ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించే ఈ పరిశ్రమలు నెలకొల్పాలని ముందుకు వచ్చిన వారందరికీ కూడా అనుమతులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎస్టాబ్లిష్ చేయాలి ఇండస్ట్రీస్ అని 5067 యూనిట్స్ సంబంధించి దాదాపు మరి ఈ డిస్ట్రిక్ట్ వైజ్కు సంబంధించి కూడా మేము గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఎంప్లాయ్మెంట్ సంకల్పన కూడా 1,82,121 మందికి ఉపాధి కల్పిస్తారని, కల్పించే ప్రక్రియలో వివిధ దశలో ఈ పరిశ్రమలు ఉన్నాయి. దీంట్లో సూక్ష్మ, చిన్న, మధ్యతర, పెద్ద పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వారికి సంబంధించి
ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా మరి ప్రత్యేకంగా వారికి భూముల కేటాయింపుతో పాటు కావాల్సిన ఇతర అనుమతులను ఇవ్వటం, వారు ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకొని పరిశ్రమలను మొదలుపెట్టడం, మరి పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఈ విధమైన ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనతోని